హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. హాంటెడ్ హౌస్. ఈ హౌస్ చాలా భయంకరమైంది. ఇక్కడ జరిగిన సంఘటన కూడా చాలా భయంకరమైంది. ఇది ఇంత ఇంత ఎట్లాంటి సంఘటన అంటే చాలా భయానకమైంది. అసలు ఇక్కడ ఏం జరిగింది అంటే, ఓ దొంగోడు దొంగతనం చేయడానికి పోయింది ఇంట్లోకి. వాడు దొంగతనంకి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఆల్రెడీ చనిపోయిన శవాలు ఉన్నాయి. ఆ దొంగం ద్వారా శవాలు ఉన్నాయంటున్నట్టు బయటపడింది. అక్కడ ఏం జరిగిందో, దొంగోనికి ఎదురైన అనుభవం ఏంటి, దొంగోడి ఏ కథ అయింది, అసలు దొంగోనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయింది తెలుసుకుందామంటే మనం మన భూతాల లోకానికి వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, ఇది ఒక హాంటెడ్ హౌస్. రోజు ఏంటంటే, నసీర్ అనే ఓ యువకుడు దొంగతనం చేద్దామని గత వారం రోజుల నుంచి ఈ ఇంటికి చుట్టూ తిరుగుతున్నాడు. మరొకటి చెప్పాలంటే, ఈ ఇంటి చుట్టూ ఎప్పుడైతే ఎవరైతే ఎక్కువ తిరుగుతారో వాళ్లకు పిచ్చెక్కుతుందంట. అంత భయంకరమైంది ఇక్కడ. ఇది మోస్ట్ హాంటెడ్ హౌస్. ఇది ఈ చుట్టూ తిరిగిన ఇంటికి ఎక్కువ చూసినా కూడా పారానార్మల్ యాక్టివిటీస్ మనకు యాక్టివ్ అవుతాయంటే. మన దొంగోడికి ఎదురైన అనుభవం ఏంటంటే, అట్లా వారం రోజుల నుంచి కాపుగాచి కూర్చున్నాడు. ఇంట్లో ఎవరు ఎప్పుడు ఏ టైంలో ఎక్కడ ఏం చేస్తారు, ఎప్పుడు లైట్లు ఆలవేసి బంద్ చేసి పడుకుంటారు, ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉంటారు అనేది వాడు చూడడం మొదలుపెట్టి ఆ ఇంట్లో గార్డెన్లో కింద తిరుగుతున్నారు. రాత్రి వేళల్లో క్యాండిల్స్ ఆన్ చేసుకొని తిరుగుతున్నారు. అవన్నీ అది దొంగోడు ఏమనుకున్నాడంటే, అవేవో రోజువారీగా ఉండేవాళ్ళు అనుకున్నాడు. కానీ అక్కడ ఒక హాంటెడ్ హౌస్ అని దొంగోడికి తెలియదు. ఇది ఇంకొకటి చాలా రిచ్ ఏరియాలో ఉంది. ఇది దొంగోడి ఉద్దేశం ఏంది, ఈ ఇంట్లోకి వెళ్తే చాలా డబ్బు దొరుకుతుందని వాడి ఆలోచన. ఇక వాడు వెంటనే వారం రోజుల కాపుగా చూసుకొని మంచి అవకాశం, మంచి మోకా చూసుకొని ఆ ఇంట్లోకి జొర్రాడు. ఇక ఆ ఇంట్లోకి వెళ్ళాక లోనికి వెళ్ళాడు. మొదట్లో ఫస్ట్లో గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం తిరిగాడు. వాడికి ఏమీ దొరకలేదు. ఇక ఫస్ట్ ఫ్లోర్ తిరిగినా అక్కడ కూడా ఏమీ దొరకలేదు. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాడు. సెకండ్ ఫ్లోర్కి వెళ్తే మనోడికి మాంసం, మటన్ని 4-5 రోజులు ఇంట్లో పెడితే, ఒక వారం రోజులు ఇంట్లో పెడితే ఎలాంటి స్మెల్ వస్తుందో ఫ్రిడ్జ్లో పెట్టకుండా అలాంటి స్మెల్ రావడం మొదలుపెట్టింది మనోడికి. ఏంది ఇక్కడ బ్యాడ్ స్మెల్ ఎందుకు వస్తుంది, మటన్ పెట్టారా ఏందా అనేది, పిల్లి చచ్చిపోయిందా, ఏదో జంతువు చచ్చిపోయిందా అనుకుంటున్నాడు. ఏదో జంతువు ఇంట్లోకి వచ్చి ఇరుక్కొని చచ్చిపోయిందా, కుక్క చచ్చిపోయిందా, పిల్లి చచ్చిపోయిందా తెలియదు. సో చూద్దాం అనుకుని మెల్లగా ఒక డోర్ తెరిచి లోనికి వెళ్ళాడు. అంతే. అక్కడ బెడ్రూమ్లా కనిపిస్తే ఆ బెడ్రూమ్ డోర్ని తెరిచి లోనికి వెళ్ళి చూస్తే ఆడి పని అక్కడే అయిపోయింది. వాడు ఏమైపోయాడంటే, ఇక లోనికి వెళ్ళిన వాడికి గుండె ఆగినంత పని అయింది. ఆల్మోస్ట్ నేను చచ్చిపోయాను అనుకున్నాడు. అంత భయమైంది, అంతటి దుష్టమిత్రైందానికి. ఆ లోపట వాడు చూసిన ఆ దృశ్యం ఏందో తెలుసా, 3 శవాలు అయి ఉన్నారు. ఒకసారి మీరు ఊహించుకోండి, మీరు ఏదో ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో చిమ్మ చీకట్లో మీరు సడన్గా అక్కడ చచ్చిపోయిన శవాలు ఎదురైతే మీకు ఎంత భయం అవుతుంది. ఆ దొంగోడికి కూడా ఘోరంగా భయమైంది. ఎంత భయం అంటే వాడు జీవితంలో ఎన్నడూ భయపడలేడంట. ఆ రోజు వాడు ఆ భయానికి తట్టుకోలేక వెంటనే పోలీసు వాళ్ళకు సమాచారం ఇచ్చింది. పోలీసు వాళ్ళకి చెప్పగానే కంప్లైంట్ పెట్టినందుకు పోలీసు వాళ్ళు వచ్చేసి మొత్తం తనిఖీలు చేసేసరికి పోలీసు వాళ్ళకి అనుమానం వచ్చింది, వీడేమైనా గెలికిండా అని చెప్పేసి. మనోడు నువ్వేమైనా చేసావని చెప్పేసి అంటే, నేనేం చేయలేదు, ఇట్లా ఉదాహరణకు వచ్చాను, వస్తే ఇట్లా శవాలు కనపడ్డాయి అంటే, పోలీసు వాళ్ళు వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేస్తే వాళ్ళకి ఏమని తెలియంది, అక్కడ వాళ్ళు చనిపోయి ఒక 5-6 రోజులు అయ్యి ఉండొచ్చు అని అనుకున్నాడు. ఇక అది దొంగోడు కాదని తెలిసిపోయింది పోలీసులకి. వాళ్ళని చచ్చిపోయింది. ఇక ఫోరెన్సిక్ టీం వాళ్ళకు పోలీసు వాళ్ళు కేసు ఇచ్చేసారు. ఫోరెన్సిక్ టీం వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత పోలీసులు షాక్ అయిపోయారు. అసలు షాక్ అయిపోయింది. ఎందుకు షాక్ అయ్యారు, ఫోరెన్సిక్ లెక్కల ప్రకారం ఏమైంది, ఇక్కడ 6 నెలలు అంటే ఈ రూమ్లో చనిపోయిన శవాలు అంటే చనిపోయి 6 నెలలు అయినట్టు వాళ్ళు నిర్ధారణ చేశారు. 6 నెలలు అయిందంట చనిపోయి. మళ్ళీ దొంగోడు ఏమంటున్నాడంటే, దొంగోని పోలీసు వాళ్ళు అడిగారు, ఫోరెన్సిక్ నిపుణులు 6 నెలలు అంటున్నారు, నువ్వేంద్రా అంటున్నావు అంటే, లేదు సార్ వాళ్ళని నేను రోజు చూస్తుంటాను, వాళ్ళు రాత్రి వేళలో లైట్లు ఆఫ్ అవుతుంటాయి, ఆన్ అవుతుంటాయి, వాళ్ళు క్యాండిల్స్ పట్టుకొని తిరుగుతుంటారు, గార్డెన్లో మనుషులు కనపడ్డారు, సౌండ్స్ కూడా వచ్చాయి, నేను చూశాను సార్, నేను దొంగను సార్ అని చెప్పి వాడు బహిరంగంగా ఒప్పుకున్నాడు. పోలీసులకు అర్థం కాలేదు, వీళ్ళు కనిపించిన వీడు వారం రోజుల కింద మనుషులు చూశానంటున్నాడు, ఫోరెన్సిక్ని వాళ్ళు ఏమో ఇంత ఉంటారు, అసలు ఏందని పోలీసులు తికమక పట్టారు. వాళ్ళకి అర్థం కాలేదంటే ఇక్కడ ఇది ఏందనేది. ఇక ఆ తర్వాత ఏం చేశారంటే, ఇక్కడ ఇంకొకటి చుట్టుపోయిందంటే, చుట్టుపక్కల వాళ్ళకి
సెర్చ్ చేసి చుట్టుపక్కల వాళ్ళకి అడిగితే వాళ్ళు కూడా చెప్పారు, లోన వాళ్ళు మనుషులు కనిపిస్తుంటారు గార్డెన్లో, వాళ్ళు రాత్రి వేళలో క్యాండిల్స్ పట్టుకొని తిరుగుతున్నట్టుగా దృశ్యాలు చూసిన చాలామంది చెప్పారు. మరొకటి ఏంటంటే ఆ ప్లేస్కి వెళ్ళినోడకు కూడా పిచ్చెక్కడు, ఈ బిల్డింగ్లో ఎందుకు అట్లా జరిగింది, ఆ చనిపోయిన వాళ్ళు ఎవరు. ఆ కథలోకి వెళ్తే ఆ ఇంటి ఓనరు చనిపోయాడు. ఆయన చనిపోయినందుకు ఆ ఓనర్తో పాటు మరో 2 భార్య పిల్లలు చనిపోయారు. అయితే ఆ తర్వాత వాళ్ళ పిల్లలు కూడా, కొడుకు కూడా అమెరికాలో ఉంటాడంట. ఆ ఓనర్ పిల్లలు, ఆ కొడుకు హ్యాండ్ ఓవర్లో ఉంది ఆ బిల్డింగ్ ప్రెసెంట్లీ. ఇక ఆ కొడుకు అమెరికాలో ఉంటాడు, అతనికి రావడానికి వీలు కాదు కాబట్టి రెంట్కి ఇచ్చేసారనమాట. రెంట్కి ఇచ్చేస్తే ఆ ఇంట్లోకి వచ్చిన ఎవరైనా సరే 10 రోజుల కంటే ఎక్కువ ఉండట్లేదు. 10 రోజుల కంటే ఎక్కువ ఉండకుండా అందరు కాల్ చేస్తున్నారు. ఓ రోజు సంఘటన జరిగింది. ఈ బిల్డింగ్లోకి వెళ్ళి ఒకడు పిచ్చోడు అయిపోయాడు, ముసలోడు. ఆ చుట్టుపక్కల గార్డెన్లో పనిచేసే ఆ ముసలోడు రోజు ఇంటిని చూసేవాడు. అయితే ఆ ముసలోడికి రాత్రి వేళల్లో ఏదో కిటికీలోంచి వెలుతురు కనపడదంట. ఏదో మంట వెలిగించినట్టు లైట్ వెలుతురులాగా అలా కనబడిందంట. ఏదో కనబడింది, వీడిని చెప్తాను పోయి చూస్తానని చెప్పేసి ఆ ముసలోడిని లోనికి వెళ్ళాడంట. ఆ లోనికి వెళ్ళాక ముసలోడికి ఏవో ఏడుపు శబ్దాలు వినిపించినాయంట. ఏడుపు శబ్దాలు వినిపిస్తున్నాయి ఎక్కడి నుంచి అని చెప్పేసి ఆల్మోస్ట్ ఆ ముసలోడు ఏంటంటే లోనికి వెళ్ళాక ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ అంతా తిరిగి మొత్తం టాప్ వరకు వెళ్ళాడు. ఆడికి ఏం కనిపించకపోయేసరికి కిందికి వచ్చాడు. కిందికి వచ్చి మెట్లు దిగుతూ గ్రౌండ్ ఫ్లోర్ దగ్గరకు రాగానే తల్లి కొడుకులు ఏడుస్తూ కూర్చున్నారట. ఏడుస్తూ కూర్చున్నారని వాళ్ళని చూసిండు. ఆ తర్వాత ఆ ముసలాడి ఓనర్ ఎవరైతే ఉన్నారో అక్కడ చుట్టుపక్కల ముసలాడు ఎక్కడ పోయినా సెర్చ్ చేస్తే లాస్ట్కి వాళ్ళకి తెలిసింది ముసలాడు ఇంట్లో అయిపోయినట్టుగా తెలిసింది. ఆ ఇంట్లోకి వెళ్ళి ముసలాడు పిచ్చోడు అయిపోయాడు. అలా ఆ క్షణమే అతని ముసలాడు పిచ్చోడైనందుకే రగడ హాస్పిటల్లో వేశారనట. అంత డేంజర్ ఈ ప్లేస్. అయితే ఇప్పటికి కూడా ఆ పరిసర ప్రాంతంలో ఎక్కువ ఎవరు పోరంట. సో ఫ్రెండ్స్, ఇక ఇది మన హర్రర్ స్టోరీ, మన హాంటెడ్ హౌస్. కాకపోతే ఏంటంటే ఇక్కడ మరొక సంఘటన జరిగింది. ఏంటంటే ఆ ఇంట్లో చనిపోయినప్పుడు వాళ్ళు ఎందుకు చనిపోయారని చెప్పేసి చూస్తే అక్కడ రక్తం మరకలు, యంత్రాలు, తాంత్రిక సంబంధించిన పూజా వస్తువులు, యంత్రం అంటే రక్తంతో గీసిన యంత్రం ఒకటి ఉందంట. అలా యంత్రాలు ఏవో ఉన్నాయి. అంటే వాళ్ళు ఏం చేశారో చివరిగా ఆ ఇంట్లో దొరికింది ఒకటి, ఆ రూమ్లో పినాయిల్ బట్టలు కూడా దొరికింది. ఆ పినాయిల్ బట్టలు దొరికినందుకు ఏమైంది, వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు, చనిపోయారని చెప్పేసి పోలీసులు అనుకున్నారు. ఆ తర్వాత అది ఒక హాంటెడ్ హౌస్ లాగా నిర్ధారించేశారు. ఇది ఒక హాంటెడ్ హౌస్ అని. రిచ్ ఏరియాలో, మంచి పాష్ రిచ్ ఏరియాలలో ఉండే ఈ హౌస్ మోస్ట్ హాంటెడ్ హౌస్లో జాబితాలోకి చేరిపోయింది. కానీ ఒకటి ఫ్రెండ్స్, నేను ఒకటి చెప్తున్నది ఏంటంటే, నా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే ఏ ఇంట్లోకైనా మీరు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఆ ఇల్లు కొనుక్కున్నా సరే, రెంట్కైనా సరే, వెళ్ళే ముందు ఆ ఇండ్లు కాస్త కొంచెం ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ అంటే శక్తులు కానీ ఏమన్నా ఆవాసం ఉన్నాయా అనేది ఒక్కసారి చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఒక్కసారి అవి కనెక్టివిటీ అయితే మాత్రం కష్టం. ఇంట్లో మనకు ఏ పని చేయడానికి వీలుండదు. వాటి చుట్టే తిరగాల్సి వస్తుంది. సమయం అంతా వృధా అయిపోతుంది. ప్రాణాలు అయిపోతాయి నేను చెప్పను, కానీ వాటి వల్ల సమయం వృధా అవుతుంది. ఆడికి వీడికి వెళ్ళాల్సి వస్తుంటుంది. అందుకే అవి ముందే ఉన్నాయా లేవా ఒకసారి చూసుకోండి. ఆ ఇల్లు కరెక్టా కాదా అనేది మీరు చూసుకోండి. మీరు వెళ్ళే ఇల్లు ఏదైనా సరే, అది రెంట్ కావచ్చు, కొత్తది కొనుక్కోవచ్చు, ఒకసారి చూడండి. స్థలం, ఆ ఇల్లు కానీ ఎటువంటిది అనేది సరిగ్గా చూసి పోండి ఆ ఇంట్లోకి. ఎందుకంటే నిర్మానుష్యంగా పడి ఉన్న ఇండ్లలో ఉంటాయనేది గుడ్డి నమ్మకం, అందరికి తెలిసిన విషయమే. కానీ జనాల మధ్యలో ఉన్న ఇండ్లలో కూడా ఉన్నాయి. చుట్టూ జనాలే ఉంటారు, ఆ ఇంట్లో మాత్రం ఉన్నాయి. మన హైదరాబాద్లోని సుచిత్ర ఏరియా ఉంది. సుచిత్ర ఏరియాలో కొత్లాపూర్ వెళ్ళే దారిలో ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లోకి మా ఫ్రెండ్ వెళ్ళాడు. అది స్టోరీ నేను యాక్చువల్లీ పూర్తిగా తెలియదు స్టోరీ అది. ఆ ఇంట్లోకి వెళ్ళి వాడు 30 తిప్పలు పడ్డాడు. వాడు మొత్తం నష్టపోయి ఎలా వెళ్ళాడు అంటే, అలా ఆనందంగా హ్యాపీగా వెళ్ళినవాడు వాడి ఫ్యామిలీ అంతా మొత్తం రోడ్డున పడ్డది. అట్లా అయిపోయారు వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళి. ఆ ఇల్లు నాకు పూర్తిగా వివరాలు తెలియదు, అంతవరకు బేసిక్గా తెలుసు. పూర్తి వివరాలు తెలుసుకొని కంప్లీట్గా తెలుసుకొని మీకు వీడియో పెడతాను. నేను వాడు చెప్పినప్పుడు బేసిక్గా చెప్పిండు. అది ఇంటే మాత్రం నాకు అనిపించింది కొత్తగా కట్టారు ఇల్లు. ఆ ఇల్లు నేను చూశాను, రోడ్డుకే ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు ఆ ఇంట్లో అలా ఉంటుందంటే ఎవరు నమ్మడు. ఎలా అంటే సాయంత్రం చీకటి పడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు
ఏడుస్తూ భయపడ గజగజ కొంచెం బయటికి పోతుండేనంట. బయటికి పోయి నేను ఇంట్లోకి రాను, నేను బయటికి వెళ్ళిపోతాను, పొద్దున వస్తాను అంటుండేనంట. పిచ్చి పిచ్చిగా వేసేదంట ఆ ఇంట్లో. వాళ్ళు ఇంకొకటి భార్య భర్తలకు కూడా ఘోరంగా గొడవలు. అసలు వాళ్ళు ఇద్దరు ఎంత హ్యాపీగా ఉంటారంటే అంత మంచి కపుల్స్ వాళ్ళు. రోజు కొట్టుకున్నారంట వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళి. అలా జరిగినాయంట సంఘటనలు. పూర్తిగా వివరాలు తెలుసుకొని పెడతాను నేను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీరు చూసారంటే మీరు ఏ ఇంట్లోకి వెళ్ళినా ఖచ్చితంగా మీరు ఇల్లు చెక్ చేసుకొని వెళ్తారు. నేను చెప్తున్నాను, నా వీడియో చూసి ఎవరు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక ఉదాహరణ. ఏ ఇల్లైనా మనం చూసుకోవాలి. చుట్టుపక్కన కానీ ఏమున్నా కానీ ఇంటి వెనుకల సమాధులు ఉన్నాయి, ఇంటి వెనుక నాలా ఉందా, బిందు ఉందా, పాడుబడ్డ బంగ్లా ఉందా, అన్నీ చూసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది నా తరఫున నేను చెప్పేది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక జరిగిన సంఘటనతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే ఫ్రెండ్స్, బాయ్.